అలాగే మీ అందరి పట్ల కూడా దేవా నీ హస్తము నాకు తోడు కావాలి, నీ కాపుదల నాకు కావాలి, నీ కృప నాకు కావాలి అని అడిగితే దేవుడు తన కంచెని వేసి మీకు, మీ కుటుంబానికి, మీరు వెళ్తున్న ప్రయాణాల్లో, మీరు చేస్తున్న ప్రయత్నాల్లో దేవుడి సహాయము మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ప్రభు మీ పట్ల కూడా ఘనమైన కార్యములు జరిగించబడునుగాక. మీ దుఃఖ దినములన్నీ కూడా సమాప్తమయ్యి సంతోషభరితంగా, సమాధానభరితంగా దేవుడు మిమ్మల్ని అందరినీ నింపునుగాక. ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందామా? కీర్తనలు 27వ కీర్తన 7వ వచనము, నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. హ్యావ్ మెర్సీ ఆల్సో అపాన్ మీ అండ్ ఆన్సర్ మీ. ప్రైజ్ ది లార్డ్. మనము దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన ఉత్తరమిచ్చే దేవుడు. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? దేవుని దగ్గర విస్తారముగా ప్రార్థన చేయాలా? గంటలు గంటలు ప్రార్థన చేయాలంటే విసుగక అయితే ప్రార్థన చేయాలి. నువ్వు ఎంత సమయం ప్రార్థన చేస్తున్నావు అనేది ప్రాముఖ్యం కాదు. కానీ దావీదంట రాజుగా ఉన్న రోజుకి 7 మారులు ప్రార్థన చేసేవాడంట. మనమే బిజీగా ఉంటాం కదా, రాజు ఇంకెంత బిజీగా ఉంటాడు? అయినా సరే 7 మారులు ప్రార్థించేవాడంట. మరి దానియేలు రోజుకు 3 మారు దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేసేవాడు. నువ్వెంత సమయం కేటాయిస్తున్నావు, ఎన్ని మాటలు కలుపుకొని చేస్తున్నావు, ఎంత వాల్యుబుల్గా చేస్తున్నావు అనే దానికంటే నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడుతుందా? నీవు క్లారిటీగా ప్రార్థన చేస్తున్నావా? అసలు నువ్వు చేసే ప్రార్థన దేవునికి ఇష్టముగా, అంగీకారంగా ఉంటుందా లేదా అని చూసుకోవాలి. సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. అతడు ఎంత గొప్ప ప్రార్థన చేశాడు? ప్రభువా నన్ను కరుణించయ్యా, ప్రభువా నన్ను కరుణించు ప్రభువా, ఈ దీన స్థితిలో నుంచి, ఈ పాపము చేస్తున్న భయంకరమైన పరిస్థితిలోంచి నాకు విడుదల కలుగు చేయని తాను చేసిన చిన్న ప్రార్థన దేవుడు ఆలకించలేదా? పేతురు ఎంత ప్రార్థన చేస్తాడో, నన్ను రక్షించు ప్రభువా, నన్ను కరుణించు ప్రభువా, నేను ఈ బాధలో ఉన్నా, ఈ సమస్యలో ఉన్నా, ఈ ఇబ్బందుల భరితమైన పరిస్థితిలో ఉన్నాను, నాకు జయము కలుగు చేయని తాను చేసిన చిన్న ప్రార్థనే కదా. దావీదు 26వ కీర్తనలో అంటాడు, నన్ను పరిశోధించయ్యా, నన్ను పరిశీలించు ప్రభువా, నీకు ఎలా ఉన్నానో, నీ దగ్గర ఎలా ఉన్నానో, నా స్థితి, నా గతి ఎలా ఉందో ఒక్కసారి పరిశీలించు ప్రభు అని ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభుల వారి దగ్గరికి వచ్చి కుష్ఠిరోగి అడుగుతాడు కదా, అయ్యా నన్ను శుద్ధి చేయవా, నన్ను పరిశుద్ధపరచవా, నాకు ఈ బాధ, ఈ కష్టం నన్ను చాలా కలవర పెడుతుంది, దయచేసి నా జీవితంలో మేలుల చేత నింపవా అని అడిగి ప్రార్థన చేయట్లేదా? వీళ్ళందరూ విస్తారంగా ప్రార్థన చేశారా? గంటల గంటలు ప్రార్థన చేశారా? రోజులు రోజులు ప్రార్థన చేశారా? ఎలా ప్రార్థన చేశారు? వారి పాపాలు ఒప్పుకొని, వారు పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి వచ్చి కన్నీటితో, ఒకే మనసుతో, ఒకే మాటతో, ప్రభువా నేను ఈ సమస్య, ఈ వేదన, ఈ ఇబ్బంది, ఈ కలవరం, వీటితోనే నేను ఎంతగానో కృంగిపోతున్నాను ప్రభువా అని దేవుని దగ్గర గోజాడి ప్రార్థన చేసిన మనుషులుగా ఉన్నారు. మరి ప్రార్థన చేస్తున్నావా? అలాగే మనోహు దంపతులు ప్రార్థన చేస్తారు కదా, అయ్యా మేమైతే బిడ్డల్ని కన్నాము కానీ ఈ కుటుంబ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు, వివాహాలు చేసుకున్నాము కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు, చదువుకున్నాము కానీ జాబ్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు, ఎలా సంపాదించాలో అర్థం కావట్లేదు, ఎలా సీటు మేము పొందుకోవాలో అర్థం కావట్లేదు, ఎలా ఇల్లు కట్టుకోవాలో అర్థం కావట్లేదు, ఎలా వ్యాపారం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా ఈ సమస్యల నుంచి బయటపడాలో అర్థం కావట్లేదు అని దేవుని దగ్గర జ్ఞానం అడగండి. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తగినటువంటి జ్ఞానమును అనుగ్రహిస్తాడు. ప్రార్థన రావట్లేదా? దేవుణ్ణి అడుగు, ప్రార్థన కూడా మీకు ఆయన నేర్పిస్తాడు. సంసోన్ అడుగుతాడు, అయ్యా నాకు బలమును కలుగు చేయి, నాకు శక్తిని కలుగు చేయి, నాకు విడుదల కలుగు చేయి అని ప్రార్థన చేస్తారు. వారితోనే దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఎవరైతే బలహీనులుగా ఉన్నారో అప్పుడే మీరు బలవంతులుగా మార్చబడబోతున్నారు. దేవుడు మీ అందరికీ కూడా తగిన బలమును అనుగ్రహించబడును గాక. మోషేను అడుగుతున్నట్లుగా, దేవా నీ మహిమ నాకు కనపరచు తండ్రి అని మీరు అడుగుతూ ఉండగానే దేవుడు తన మహోన్నతమైన శక్తి, బలము, ఆత్మాభిషేకము, విడుదల, స్వస్థత, సమాధానమును దేవుడు మీ అందరి జీవితాల్లో అనుగ్రహించబడును గాక. పౌలు అంటాడు, నేనేం చేయాలో అర్థం కావట్లేదయ్యా, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు, ఎలా ముందుకు సాగాలో అర్థం కావట్లేదు అంటే దేవుడు తన ప్రజలను విడిచిపెడతాడా, వదిలిపెడతాడా? ఈరోజు నీవు అడిగితే, దేవా ఎలా ముందుకు సాగాలో, ఎలా నా జీవితాన్ని నడిపించుకోవాలో, ఎలా నా బ్రతుకును ముందుకు తీసుకెళ్లాలో అర్థం కాక దీనమైన పరిస్థితిలో ఉన్నాను అని దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేస్తే ప్రభు తప్పక మీ ప్రార్థనను అంగీకరించి ఆలకిస్తారు, నడిపిస్తారు. మనము చేసే ప్రతి ప్రార్థన దేవుని దగ్గర మొరపెట్టి అడిగితే మనకు తప్పకుండా ప్రత్యుత్తరాన్ని కలుగు చేస్తాడు. నీ ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, నీ రోగ సమస్యలే కావచ్చు, నీ కుటుంబ సమస్యలే కావచ్చు, ఇల్లు విషయం, వ్యాపారం విషయం, ఏదైనా వాటెవర్, ఏ సమస్యతో బాధపడుతున్నా సరే దేవుడు మీకు గొప్ప జయమును అనుగ్రహించబడును గాక. ప్రతి కోర్టు సమస్య, ప్రతి విదేశాల్లో ఇబ్బంది పడుతున్న ప్రతి శోధన, ప్రతి ప్రయత్నము, ప్రతి ప్రయాణము, ప్రతి దెయ్యముల నుంచి కూడా యేసు నామములో మీరు విడుదల పొందుకొందురు గాక.
చాలా బాధలతో, చాలా కష్టాలతో, వేదనలతో ఉన్నామని చెప్పుకోవడం కాదు. దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయి. నీ దుఃఖమును దేవుడే నాట్యముగా మారుస్తారు. నీ కన్నీటిని దేవుడు ఆనందంగా మారుస్తాడు. నీ నిందలను దీవెనగా మార్చే దేవుడు నీ శ్రమను ఆశీర్వాదకరంగా మార్చి ఫలభరితమైన దీవెనలతో నడిపిస్తాడు. నోరు తెరువుము, నేను దాన్ని ఆనందముతో నింపుతానన్నాడు. నీవు వాక్యమును వింటూ ఆమేనంటూ ఏకీభవిస్తూ ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉంటున్నావో దేవుడు మీ ప్రార్థన ఆలకించి మీ దోషభరితమైన పరిస్థితులన్నింటినీ కూడా మార్చి నిన్ను పరిశుద్ధులుగా మార్చి ఆయన కార్యములే, ఆయన తలంపులే, ఆయన ప్రణాళికలే మీ అందరి పట్ల నెరవేర్చబడునుగాక. విశ్వాసంతో దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేయండి. నోవాహు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జలప్రళయాన్ని తప్పించాడని, గొర్రెలు కాచుకునే దావీదును ప్రార్థన చేసినప్పుడు దేవుడు లేవనెత్తాడని, ఏషియాలు ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఎండిన ఎముకలు జీవాన్ని కలుగు చేశాడని, ఏలియా ప్రార్థన చేస్తున్నప్పుడు అగ్నిని దింపి నడిపించాడు అని, ఈరోజు మీ కుటుంబంలో అనేక రకాలైన దురాత్మలు వెంటాడుతున్నాయి. అవి అగ్నికి దహించబడాలి. నీ కుటుంబంలో కోపము, అసూయ, గర్వము, అవివేకము, అజ్ఞానము, డబ్బు, ఈ లోక సంబంధమైన లోభము, పాపము నీ కుటుంబాన్ని వెంటాడుతూ ఉంటున్నప్పుడు అవన్నీ కూడా వాక్యమనే అగ్ని ద్వారా దహించబడునుగాక. షడ్రకు, మేషకు, అబేద్నెగోలను భయంకరమైన క్లిష్ట పరిస్థితులు పడేసినా కూడా ఆ అగ్నిలో కూడా దేవుడు తోడై ఉన్నాడు, బలపరిచాడు, స్థిరపరిచాడు. ఈరోజు నీవు మొరపెట్టి ప్రార్థన చేసుకోగలిగితే, మనమందరం వేడుకుని దేవుని అడగగలిగితే, మన ప్రతి ప్రార్థనకి కూడా దేవుడు ప్రత్యుత్తరం ఇస్తారు, మనల్ని నడిపిస్తారు, స్థిరపరుస్తారు. ఉత్తరమిచ్చి అత్యున్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించి స్థిరపరచబడునుగాక. ఇప్పుడే ఏకమనసుతో ప్రార్థన చేస్తావా? ఏకాత్మను కలిగి, తండ్రి నేను ఈ శ్రమతో, ఈ బాధతో, ఈ కలవరంతో నీ పాద సన్నిధికి వచ్చాను ప్రభా, ఎంతో డిప్రెషన్తో వచ్చాను తండ్రి, కృంగిపోతున్న పరిస్థితుల్లో నీ సన్నిధిలోనే వేడుకుని మొరపెడుతున్నాను ప్రభా, దయచేసి నాకు ప్రత్యుత్తరం ఇవ్వని అడిగితే, నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేస్తానని చెప్పాడు కదా, మీకు క్షేమాభివృద్ధిని ఇస్తాను అని చెప్పాడు కదా. పరలోకమందును భూమి అందును భూమి కింద ఉన్న ప్రతి విషయాలు ఎవరు ఎలా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసినా నువ్వు కలవరపడద్దు, దిగులు పడద్దు. మన పక్షాన ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గనుడు, గొప్పవాడు. భయపడక నమ్మిక మాత్రం ఉంచండి. ఘనమైన కార్యాలు మీ అందరి జీవితాల్లో జరిగించబడునుగాక, స్థిరపరచబడునుగాక. ఆదరణతో, క్షేమంతో దేవుడు మనలందరినీ కూడా తృప్తిపరిచి కృపదయ చేయబడునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, ప్రేమామయుడు, అత్యున్నతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమేమో దేవా. నీ కృప, నీ దీవెన, నీ ఆశీర్వాదమును మా అందరి మీద కొమ్మరింప చేయండి ప్రభువా. దేవా, మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మా ప్రార్థనను ఆలకించగలిగిన దేవా, తగిన ప్రత్యుత్తరాన్ని కలుగు చేయగలిగిన దేవా, బాధలతో, వ్యాధులతో, శోధనలతో, కలవరాలతో, కృంగిన పరిస్థితుల్లో, వేదనకరమైన పరిస్థితులతో బాధపడుతున్న మా అందరికీ కూడా విడుదలను కలుగు చేయమని, కృపచూపమని, ఆదరణ కలుగు చేయమని, నెమ్మదితో, సమాధానముతో మమ్ములను, మా కుటుంబాలను బలపరచమని వేడుకుంటున్నాం ప్రభువా. దేవా, ఒక్కసారి జయమును కలుగు చేయండి అయ్యా, విడుదలను మా అందరికీ కూడా కలుగు చేయండి తండ్రి. మాకు ఉత్తరం ఇవ్వగలిగిన దేవా, మాకు ప్రత్యుత్తరము కలుగు చేయగలిగిన దేవా, నెమ్మదితో మమ్మల్ని నింపగలిగిన దేవా, సమాధానముతో మమ్ములను, మా కుటుంబాలను స్థిరపరచగలిగిన దేవా, బలపరచగలిగిన దేవా, ఆదరణతో నింపగలిగిన దేవా, శోధల నుంచి, భయంకరమైన పరిస్థితుల నుంచి మమ్ములను, మా కుటుంబాలను కాపాడి విడుదలిచ్చి సమృద్ధిని కలుగు చేయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకే వందనాలయ్యా. నీ బిడ్డలు పడుతున్న ప్రతి వ్యాధులను సంతోషంగా మార్చి, సమాధానభరితంగా మార్చి, నెమ్మదితో, సమాధానంతో నీ బిడ్డలు మీరు నింపండి ప్రభావ. విడుదలను ఇవ్వగలిగిన దేవా, స్వస్థతను, సమాధానమును, కుటుంబ సమస్యలను, ఆర్థిక ఇబ్బందులను, ఎగ్జామ్స్లో ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి, అలాగే ఇంటర్వ్యూస్ విషయంలో, జాబ్ గురించి, సీటు గురించి ఎంతగానో ప్రయత్నం చేస్తున్నారు ప్రభా. ఈరోజు నీ బిడ్డల ప్రయత్నాలన్నింటిలో నీ కాపుదల దయచేయండి. అలాగే డెలివరీ కోసం సిద్ధపాటు కలిగి ఉంటున్న బిడ్డలకి కూడా మీ సహాయమును మీరు అనుగ్రహించి బలపరచండి ప్రభా. ప్రతి సమస్య, ప్రతి కిడ్నీ సమస్య, ప్రతి లివర్ సమస్య, ప్రతి పీసీఓడి ప్రాబ్లమ్ని, యాంగ్జైటీ సమస్యల నుంచి, క్యాన్సర్ సమస్యల నుంచి, బీపీ, షుగర్లతో, గుండె సమస్యలతో, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి కూడా విడుదల కలుగు చేసి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసపు సన్నిధి ఎల్లకాలము దేవుని ఆత్మ బిడ్డలకు, కుటుంబాలకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేయబడునుగాక. ఆమెన్. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ పరిచర్యకి సాకారులుగా ఉంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దేవుడు దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. సమాధానమును, కృపను, బలమును, శక్తిని దేవుడు అనుగ్రహించి స్థిరపరచబడునుగాక. ప్రైజ్ లార్డ్. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు లైవ్ ఆరాధన వస్తుంది. వాక్యాన్ని మీ స్నేహితులకి, బంధువులు కూడా షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి. అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి, వాటన్నిటి గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. పరిచర్య అభివృద్ధి గురించి,